మనకు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7 నుంచి ఇప్పటిదాకా దాదాపు 100 రోజులు కావస్తుంది. ఇప్పటిదాకా ప్రభుత్వ చర్యలు నిర్ణయాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా వేడి పండు వ్యవహారంలో ఉంది. పైకేమో నిగనిగలాడుతుంది, లోపలేమో అన్ని పురుగులు ఉన్నట్టు. ఈ రోజుకి 100 రోజులు కావస్తుందండి. రాష్ట్రంలో ఉన్న సమస్యలకెల్లా బస్సు టికెట్లు 0 టికెట్స్ కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఈ 2500 రూపాయలు కానీ, ఇలాంటి అత్యంత తీవ్రమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెచ్చిన విద్యార్థులే, రెండోసారి ప్రభుత్వాన్ని గట్టెక్కించి కూడా నిరుద్యోగులే. మరి గద్దె దించుకోవాలని కూడా మీరు అభిప్రాయపడితే కూడా దించాల్సి కూడా నిరుద్యోగులు అవుతారనే మాత్రం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఖరాఖండిగా చెప్తున్నానండి, మీకు వచ్చిన 2% ఓటుల్లో మా నిరుద్యోగులు, మా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు వీళ్ళందరూ కలిస్తే వచ్చిన ఓట్లు 2% ఎక్కువ మీకు వచ్చిన ఓట్లు. మిమ్మల్ని చూసేయలేదు, మిమ్మల్ని కావాలని చేసుకోలేదు. కేవలము 33 పదుల వయసు దాటి ఎంతో మానసిక ఒత్తిడి గురవుతుంటే నీకు అనుకుంటున్నావు, ఇక నిరుద్యోగి ఒక్కడే మానసిక ఒత్తిడి గురవుతాం నువ్వు అనుకుంటున్నావు. నన్ను కన్నా నా తల్లిదండ్రి, నన్ను నమ్మిన నా చెల్లి, నా బావ, వీరందరూ కలుపుకుంటే నీకు వచ్చిన 2% ఓట్ల పిల్లలు మొత్తం కూడా మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఈరోజు విశ్వల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,92,000 మొత్తం ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చావు. మొత్తం ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాత్రమే నేను చెప్తున్నా డైరెక్ట్గా. మీరు 90 రోజుల్లో ఏ రోజన్నా ఈ 2 లక్షల ఉద్యోగాలతోటి కార్యదర్శిని పిలిపించో, లేకపోతే ప్రభుత్వ అధికారులతోటో ఏ రోజైనా రివ్యూ కండక్ట్ చేసినావా? ఎట్లా ఫిల్అప్ చేయాలి? నవంబర్ 18, 19 దాకా డేట్స్ ఇచ్చేసినాం. అఫ్కోర్స్ నవంబర్ 2 దాకా డేట్స్ ఇచ్చేసినాం. గ్రూప్ 3 ఇది డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసినాం. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. మరి ఏ ఎగ్జామ్, నీ ఉద్యోగాలు కొత్తగా తెచ్చినా కూడా ఈ ఇయర్లోపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుని వీలే లేదు. వాస్తవానికి చెప్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఆ ఆలస్యంతో డేట్ల ప్రభావం పడ్డది. ఇప్పుడు ఏమో ఎగ్జామ్స్ ఏమో ఒక్క నెల గ్యాప్ లేకుండా అన్ని ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేసుకునే అవసరం వచ్చింది. అంటే ఆడికి సర్దుమణినాం. అరే పోనీ గ్రూప్ 2 పోస్టులు మీరు అన్నారు, విశ్వల్ కమిటీ నివేదిక ప్రకారం 1000 పోస్టులు పెంచడానికి, గ్రూప్ 2లో 1000, 2000 పెంచుకోవడానికి మీరు ఇంత వెనకడుగు ముందడుగు వేస్తున్నారు. అసలు ఇన్ని రోజులు సభా వేదికల పైన మీ కాంగ్రెస్ పార్టీ ఏడ సభలు పెట్టినా కూడా మీరు 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అనే వాయిస్ మొన్నటిదాకా వాయిస్ లేచింది. 2 లక్షలు దేవుడేరు. ఫస్ట్ ఉన్న గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి కొన్ని పోస్టులు అంటే దాదాపు 100లో 1000లో పోస్టులు పెంచి ఇప్పుడు మీరు 2 లక్షల్లో కనీసం 10,000 పోస్టులు పెంచుకొని భర్తీ చేసినా కూడా మా నిరుద్యోగులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తాం. ఇంకో మాట కూడా చెప్తున్నా, మీరు పెంచే 10,000, 15,000 పోస్టులతో నిరుద్యోగ సమస్య అనేది సమసిపోదు. అక్కడ న్యాయం జరగదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే 2 లక్షల మంది, 3 లక్షల మంది మొత్తం కూడా ఆకలి బాధతో వస్తున్నారు. ఇప్పటిదాకా 30 ఏళ్ళ వయసు దాటి 3 రూపాయల సంపాదన లేదు. ఇక్కడ ఉద్యోగం అందరికీ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వేందయ్యా ఆ 200 రూపాయలు 200 యూనిట్లు కరెంటు బిల్లు అంటావు. 200 కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని దీనస్థితిలో ఉన్న తెలంగాణ ప్రజలు నాకు అర్థం కాదు. 200 కరెంటు బిల్లు నువ్వు ఒక్కొక్కరు 200 నెల కరెంటు బిల్లు కడతాడు. అది నువ్వు మాఫీ చేస్తే గవర్నమెంట్ 20,000 కోట్ల బడ్జెట్ పడుతుంది. 20,000 కోట్ల బడ్జెట్ తోటి 1,00,000 మందికి నువ్వు 3,500 కోట్లకి వేస్తే 1,00,000 మందికి 35,000 శాలరీ వచ్చు. 3,500 కోట్లకి ఎందుకు నువ్వు వెనకడుగు చేస్తున్నావు? అన్ని 6 గ్యారెంటీలు అంటారు. 6 గ్యారెంటీలు ముఖ్యం కాదు ప్రభుత్వానికి. రాష్ట్రాల్లో ఉన్న సమస్య కేవలం నిరుద్యోగ సమస్య, యువత సమస్య. దీన్ని క్లియర్ చేయి, సమీక్ష జరుపు, ఖాళీలు వెతుకో. 2009 నుంచి ఉద్యమానికి ప్రాణం పెట్టే ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగేటట్టుకో. జీరో ఇంట్రెస్ట్ తోటి 5 లక్షల నుంచి 10 లక్షల వడ్డీ కల్పించి, రుణం కల్పించు 0 వడ్డీతోటి. వాడు ఏదో పెట్టుబడి పెట్టుకొని నీవిచ్చే పెట్టుబడితో వాడు ఏదో ఉపాధి సంపాదించుకుంటాడు. నీవిచ్చే గ్రూప్ 2 2,000 పోస్టులతో 5 లక్షల మంది సమస్య తీరదు. ఫస్ట్ 1000 పోస్టులు వేసరికి ఇంత వెనకడిగేస్తున్నావు. ఏం బతిమిలాడాలా? టైం కిల్ చేసుకోవాలా? నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా. పొద్దున్న లేస్తే రాత్రి దాకా 18 గంటలు పని చేస్తున్నాను. మరి 18 గంటలు పని చేసుకుంటే న్యాయం జరగాలి కదా. నువ్వు 18 గంటలు పని చేస్తే నీకు ఎంపీ సీట్లు 12, 13 కావాలని కోరుతున్నావు. మరి 18 గంటలు పని చేసేటికి ఒక ప్రభుత్వ ఉద్యోగ ఇన్స్పెక్టర్ తప్పేముంది? నాకు అర్థం కాదు. నేరుగా చెప్తున్నా ప్రభుత్వానికి, ఇక్కడ ఎవరి పార్టీ ఎజెండా లేదు. ఓన్లీ ఆత్మ నిర్భరతో మాట్లాడుతున్నా, మానసిక ఒత్తిడికి లోనే మాట్లాడుతున్నా. ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో, మంత్రివారిలో మీ శాఖల్లో ఎన్నికలు మీ కార్యదర్శితో డిస్కస్ చేయండి. గంటల కొద్దీ అప్పుడు ఆయన గంటల కొద్దీ చా బిస్కెట్లు తెచ్చుకొని మీటింగ్లు పెట్టేటోడు ఇప్పుడు మీరు కూడా అదే క్యాబినెట్ మీటింగ్ పెడతాను. నేను పెట్టి ఏం మాట్లాడిన అసలు నాకు అర్థం కాదు. అంటే అడుక్కోవాలా? అడుక్కు తినే రాజ్యం అనుకుంటారు ఈ తెలంగాణ అంటే. చెబుతున్నా, ఒక్కటేసారి చెప్తున్నా ప్రభుత్వానికి, ఓడు వస్తుంది. ఓడు వచ్చిన మభ్య కూడా అవసరం లేదు. మిమ్మల్ని ఏ పార్టీ కూడా విమర్శించదో. మీరు ఎన్నికల స్వలాభం కోసం పోస్టులు పెంచడం కూడా ఏ పార్టీ కూడా మిమ్మల్ని విమర్శించదో, ప్రశ్నించదు. ఓడు వచ్చినా సరే వెసులుబాటు చేసుకొని మరి కేంద్ర ఎన్నికల కమిషన్ తోటి మీరు చొరవ తీసుకొని మరి మాకు ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. 2 లక్షల జాబ్ కాలం గురించి చెప్పాలి.
మిగిలిన నిరుద్యోగిత మీరు ఏం చేయాలో కూడా చెప్పాలి అని ఈ సందర్భంగా